ఈరోజు మనం ఆది గురువు, పరమ గురువు, విశ్వగురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయుల వారిని ఒకసారి స్మరించుకుందాం. బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేరకు వృక్షాద్రి మీద పంచాగ్నుల మధ్య ఆయన అనేక ఘోరమైనటువంటి తపస్సు చేశారు ఈ అత్రి మహర్షి. అలా 100 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఆ తపస్సులో వచ్చినటువంటి అగ్ని వలన ముల్లోకాలు కూడా కల్లోలం అయిపోయిన సందర్భంలో త్రిమూర్తులు వారికి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చినప్పుడు వారు తమను తాము దత్తం చేసుకున్నారు. ఆ విధంగా దత్తం చేసుకున్నప్పుడు ఎడం చేతిలో శంఖము, చక్రము, కమండలంతో, కుడి చేతిలో త్రిశూలము, అలాగే పూజమాల, తామర పుష్పం, అంటే త్రిమూర్తుల యొక్క చేతిలో ఉండేటువంటి వస్తువులు అన్నమాట ఇవి. ఈ రకంగా 6 చేతులలో ఈ రకమైన 6 వస్తువులతో, 3 తలలతో, 6 చేతులతో ఆ యొక్క దత్తాత్రేయ స్వామి ఆ యొక్క అత్రి మహర్షికి దర్శనమిచ్చి, ఇంకో నేను నీకు దత్తమవుతున్నాను అన్నారు.